క్రికెట్‌ని అభిమానించే వాళ్ళందరూ గూడా నిన్న సాయి సుదర్శన్ ఆట చూసి మురిసిపోయి ఉంటారండి. నిజంగానే మంచి ఫామ్ మెయింటైన్ చేస్తూ చక్కటి స్కోరింగ్ చేయడం వల్ల గుజరాత్ అనేది పాయింట్ల పట్టికలో నెంబర్ 1 ప్లేస్‌కి వెళ్ళిపోయిందనమాట. ఒక్క ఆటగాడు నిజంగానే టీంలో నిలదొక్కున్నట్లయితే నిజంగానే ఆ టీంకి ఎలాంటి ప్లస్ పాయింట్ అయిద్దో నిన్న మనం చూసామన్నమాట. ఫస్టే గిల్ అవుట్ అయిపోయినప్పటికీ పెద్ద టెన్షన్ ఏం తీసుకోకుండా అప్పర్ కట్లో ఒక సిక్సర్ కొట్టాడండి. అదైతే నిజంగానే హైలైట్ అనిపించింది నాకైతే. నిజంగానే అసలు ఒక్కొక్కసారి ప్లేయర్స్కి మనం ముందే కోట్ల రూపాయలు చెల్లించి తీసుకునే కంటే మ్యాచ్ని బట్టి ఇస్తే మంచిగా అనిపిస్తుంది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కానీ అవన్నీ సాధ్యం కావాలండి. ముందే ఐపీఎల్ ఆటగాళ్ళ వేలం ఇవన్నీ సాగిపోతుంటాయి కదా. అంటే ఎంతో డబ్బులు పెట్టి కొన్నటువంటి ఆటగాళ్ళేమో పేలవమైనటువంటి ఆటతీరుతో విపరీతంగా నిరాశపరిచేస్తున్నారండి. మన దేశంలో ప్రతిభకి కొదవలేదు. ఐపీఎల్లో ఏంటంటే చాలామంది కొత్త ఆటగాళ్ళు ఇక్కడ మంచి ప్రదర్శన ఇవ్వచ్చు. అలాగే సాయి సుదర్శన్ కూడా ఈసారి టీమిండియాలో చోటు దక్కించుకోవడానికి మంచి అవకాశం ఉందనైతే నాకైతే అనిపిస్తుందండి. రాజస్థాన్ ఎక్కడో తడబడింది అనిపించింది నాకు నిన్న. మంచిగానే ఫస్ట్ 2 వికెట్ కోల్పోయిన తర్వాత కూడా పరాగ్ మంచిగానే ఆడడం వల్ల కొంచెం నిలదొక్కుంది అనుకున్నాను. కానీ సరే, అది మ్యాచ్ పోయింది. చూడాలండి ఈసారి మరి జరగబోయే మ్యాచెస్ ఏ విధంగా ఉంటాయని చెప్పి. టాప్ 4లో మాత్రం గుజరాత్ ఆల్రెడీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. తర్వాత ఢిల్లీ కూడా చక్కటి ప్రదర్శన అనేది ఇస్తుందండి. తర్వాత కేకే కూడా ఈసారి టాప్ 4లో రావడానికి ఛాయిస్ ఉందా అనిపిస్తుంది అనమాట. ఆర్సీబీ కూడా రావడానికి ఛాయిస్ అనేది ఉంది. మీరు కూడా ఆలోచించండి, ఏ 4 టీమ్స్ అయితే బెస్ట్ మనకి ప్లే ఆఫ్కి వస్తే అవకాశం ఉందా అని చెప్పి. నేనైతే టికెట్ల కోసం ట్రై చేస్తున్నానండి. నిన్న కూడా ఏదైనా మ్యాచ్ చూపిద్దాం మేడం గారికి అని చెప్పి, ఇంకొక మ్యాచ్ ఏదో ఉన్నట్టుంది మన హైదరాబాద్లోనే అని చెప్పి టికెట్ దొరకడం అనేది చాలా చాలా కష్టమైపోయిందండి మొత్తం. అంటే లైవ్గా ఒక మ్యాచ్ చూడాలని ఉందన్నమాట నాకు కూడా. సో అంటే మన ఆలోచన ఎలా ఉంది చెప్పండి. అసలు ముందే కోట్ల రూపాయలు చెల్లించడం కాకుండా మ్యాచ్ని బట్టి ఫీజు ఇస్తే బాగుంటుందేమో.